కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో సుప్రసిద్ధ శైవ క్షేత్రం పంచారామాల్లో ఒకటై అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠముగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా పిలువబడుతున్న మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు దేవాలయానికి విచ్చేసి సప్త గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు సుమారు 30,000 మంది భక్తులు దర్శించుకుంటారని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ పర్యవేక్షిస్తున్నారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారామ పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను, అంబాత్రేయుల్లో ఒకటిగాను విరాజిల్లేటటువంటి మహామహిమాన్వితమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రంలో ఈ రోజున కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు 3వ సోమవారం స్వామివారికి తెల్లవారుజామున ప్రాతకాల దీక్షాది కార్యక్రమాలన్నీ నిర్వహించి తీర్థమింది బాలభోగం నిర్వహించి 4 గంటల నుంచి భక్తులు దర్శనం జరిగింది. భక్తులు కూడా విశేషంగా వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుని అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఈ స్వామి భోగలింగం అని మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తేనే ముక్తిస్తాడంటే విశ్వేశ్వరుడు. ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే బతుకున్నంతకాలం భోగాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదిస్తాడు. కాబట్టి భోగమోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు అని స్వామికి పేరు. అందుచేత అలాంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో ఈ కార్తీక మాస సోమవారాన స్వామివారి దర్శనం చేసుకుని యావత్ భక్తులు కూడా స్వామికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పంచారామ క్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 40,000 వరకు భక్తులు రావచ్చనేటువంటి అంచనా. ఈ అంచనాకు తగిన విధంగా ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా 2 విశిష్ట దర్శనం, శీఘ్ర దర్శనం అనేటువంటి 2 క్యూ లైన్లు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, ఈ చంటి పిల్లల తల్లులు ఉన్నట్లయితే వారికి మధ్యలో ఉన్నటువంటి లైన్ ద్వారా మేము లోపల పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి దీన్ని గమనించి భక్తులు మాతో సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నా పేరు చిన్న అండి. మేము గుంటూరు నుంచి వచ్చాము. కార్తీక మాసంలో సోమవారం రోజు పంచారామాలు దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి మేము వచ్చాము. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మంచి ఏర్పాట్లు చేశారండి. మాకు రాత్రి 9:30కి గుంటూరులో బస్సు బయలుదేరింది. 1 గంటకి కోవూరు తీసుకొచ్చారు. కోవూరు రేవులో స్నానం చేసి ఇక్కడికి వచ్చాము. దర్శనం కూడా ఏ ఇబ్బంది లేకుండా భక్తులకి మంచిగా ఏర్పాట్లు చేశారండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. కాకినాడ రూరల్లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన భక్తులు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం. PGRS లో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.